ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి కీలక పదవి దక్కింది. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంకి కీలక పదవి కట్టబెట్టారు. వైసీపీ పార్టీకి సంబంధించిన పీఏసీ కమిటీలో కీలక పదవిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ పదవి వైసీపీ పార్టీలో అత్యంత ముఖ్యమైనది. టీడీపీ పార్టీకి పాలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీ పార్టీకి అత్యున్నత విధాన నిర్ణయ కమిటీగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని సింపుల్గా పీఏసీ అని పిలుస్తారు. అయితే తాజాగా ఈ పీఏసీలో ముద్రగడ పద్మనాభానికి కీలక పదవి ఇచ్చారు. దీంతో ఇకపైన ముద్రగడ సలహా సూచనలు కూడా వైసీపీ పార్టీ తీసుకోబోతోంది అనేది తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ పార్టీలో చేరారు ముద్రగడ పద్మనాభం. కాపులందరూ ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. ఇదే సమయంలో కాకినాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపథం చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే తన పేరును మార్చుకుంటానని కూడా సవాల్ విసిరారు. ముందుగా సవాల్ విసిరిన తరహాలోనే ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇక ఏపీలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం రాగానే ముద్రగడ పద్మనాభంపై కూటమి నేతలు అనేక కుట్రలు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటి దగ్గర టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కొందరు హల్చల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన పీఏసీని 33 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో తాజాగా ముద్రగడ పద్మనాభానికి అవకాశం వచ్చింది.